ప్రస్తుతం నాతో ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు కేపాల్ ఉన్నారు. ఓవరాల్గా కూడాను అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఏదో బాయ్కాట్ చేయటం, బయటికి వెళ్ళటం పట్ల కూడాను ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. సార్ చెప్పండి, గతంలో కూడాను అసెంబ్లీలో సమావేశాలు ఇదే పరిస్థితి టీడీపీ కొనసాగించింది, అదే పద్ధతిలో కూడాను వైసీపీ వెళ్తుంది. అంటే ఒక సామాజికవేత్తగా, ఒక ప్రపంచ మేధావిగా, మంచి స్కాలర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చట్ట ప్రకారం ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఎన్నుకొనబడిన తర్వాత ఆ ఎమ్మెల్యే 2-3 లక్షల జనాభా ఉన్న ఆ నియోజకవర్గాన్ని అసెంబ్లీలో, అలాగే ఎంపీ ఆ 15-20 లక్షల ప్రజల కొరకు పార్లమెంట్లో పోరాడడం దాని కొరకే కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఇచ్చిన హక్కు. మరి అసెంబ్లీకే మేము వెళ్ళము, పార్లమెంట్కే మేము వెళ్ళము అంటే అది పోరాటం ఎలాగవుతుంది? రెండోది, ప్రశ్న మీరు బయట ఉండి ప్రశ్నిస్తే అది రికార్డెడ్గా ఉండదు కదా. సో లోపలికి వెళ్ళాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, ప్రశ్నలు అడగాలి, ప్రజల కొరకు పోరాడాలి. 2019 నుంచి 24 వరకు కాంగ్రెస్ పార్టీకి 543 ఎంపీల్లో కేవలం 40+ వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు 54. అలాగని రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ ఎంపీలు కానీ బాయ్కట్ చేశారా? లేదు. వాళ్ళు వెళ్ళారు, ఫైట్ చేశారు. ఇప్పుడు 2024లో 150 కంటే ఎక్కువ వచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, చట్ట ప్రకారం మీరు అసెంబ్లీకి వెళ్ళండి. జస్ట్ 11 మంది వచ్చి అటెండెన్స్ వేసుకొని డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండడం కొరకు మరలా మీరు ఎప్పుడో 1 ఇయర్ తర్వాత రావడం, ఇది సరి అయిన పద్ధతి కాదు. సార్ చెప్పండి, మోడీ ప్రపంచం ఉత్తరాదిలో నుంచి ఇప్పుడు దక్షిణాదికి వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు రావాల్సిన వాటా కూడా ఇవ్వట్లేదు. అయినా సరే ఇక్కడున్న పార్టీలు ఆయన భజనే చేస్తున్నాయి. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టినప్పటికీ గొప్ప రైల్వే మినిస్టర్ అయిన 50,000 కోట్ల లాభం తీసుకొచ్చారు. నిన్న కూడా మోదీ గవర్నమెంట్ బీహార్ వెళ్ళినప్పుడు జైల్లో నుంచి వచ్చి వృద్ధాప్యంలో కూడా ఆయన ఫైట్ చేస్తున్నాడు. అది ఫైటింగ్ స్పిరిట్. కేజ్రీవాల్ని జైల్లో పెట్టినా ఫైట్ చేశారు, 22 ఎమ్మెల్యేలు గెలిచారు. అది ఫైటింగ్ స్పిరిట్. అది మమతా బెనర్జీ అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, అఖిలేష్ యాదవ్ 0 నుంచి మరలా హీరో అయిపోయాడు ఆయన. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫైటింగ్ ఆపాడు అన్నది చాలా డేంజరస్. తద్వారా ఇక్కడ బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో, అక్కడ తెలంగాణలో. మన తెలుగు ప్రజలు ఒకటి గమనించాలి, శాంతిగా హిందువులందరూ, ముస్లింలందరూ, క్రైస్తవులందరూ కలిసి ఉండాలంటే బీజేపీకి స్థానం ఇవ్వకూడదు. బీజేపీ తొత్తులైన ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని కంప్లీట్గా ప్రజలు ఇప్పుడు 9 నెలలు అయింది బహిష్కరిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలు కనీసం ఇగో నీ ఇంట్లో 4 ఉంటే 15,000 పేర్లు చెప్పి పూచరేకలు తీసుకొని వచ్చి మా ఇంటికి రా అన్నారు. ఇంత మోసం చేసి ఈవీఎంల ద్వారా అబద్ధాలు ఆడి గెలిచారు. మరి అలాంటిది ఇప్పుడు ప్రజాశాంతి పార్టీని నన్ను ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారంటే, వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు, 2 పార్టీలు సర్వనాశనం చేసేసాయి రాష్ట్రాన్ని అని కంక్లూజన్కి వచ్చేసారు ప్రజలు. 2 తెలుగు రాష్ట్రాల్లో పాలన రావాలి, పాలన మారాలి. నియోజకవర్గ లెవెల్లో గ్రూపులు పెట్టండి. యూత్, దేర్ ఈజ్ హోప్, బట్ యూ మస్ట్ డూ యువర్ పార్ట్ అలాంగ్ విత్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేట్ వైడ్గా ఏమైనా కార్యక్రమం చేసే అవకాశం ఉందా? కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా పరిస్థితి బాగలేదు అంటున్నారు. అంటే ఈ సూపర్ 6 పథకాలు అమలు అవుతాయి అవ్వ? ఎక్కడున్నాయి అమలు అవ్వడానికి? ఇప్పుడు 9 నెలలు అయింది. రాష్ట్ర పరిస్థితి 9 నెలల క్రిందటి కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. ఎందుకు? నెలకి 15,000 కోట్ల అప్పు పెరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి టైంలో. అంటే ప్రతి సంవత్సరం దాదాపు 1,50,000 కోట్ల అప్పు పెరుగుతుంది. ఇప్పుడున్న అప్పుకి వడ్డీ, పథకాలు నెరవేర్చడానికి అప్పు చేస్తున్నది, ఇవన్నీ తెలిసే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు. ప్రజలు మోసపోయారు. ఇప్పుడైనా మరలా జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి గుడ్ బై చెప్పి ఈ 2 పార్టీలకి
కేవలం డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి. గ్రామ స్థాయిలో మీరు కమిటీలు వేయాలి. ఇంకా మీరు కమిటీల్లో చేరలేదంటే చేరిపోవాలి. రాష్ట్రాన్ని మనం కాపాడిపోతే ఎవరు కాపాడతారు? దేశాన్ని మనం కాపాడిపోతే ఎవరు కాపాడతారు? మీరు ఒక్కొక్కరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ ఫార్వర్డ్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తమే కూడాను రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ప్రజాశాంతి పార్టీ లాంటి పార్టీలు వస్తే ఇక్కడ పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందంటున్నారు కేఏ పాల్. వీడియో జర్నలిస్ట్ అనిల్తో కలిసి మెగానేన్ కోసం అబ్దుల్ అలీం, విజయవాడ.